హాయ్ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అను వ్యూస్. ఈ రోజు మొత్తం ఎపిసోడ్ లో తిట్లు, బిగ్ బాస్ వీళ్ళని తిట్లు, బిగ్ బాస్ డెసిషన్స్ గురించి, వాళ్ళ థాట్ ప్రాసెస్ గురించి ఏదో తేడా కొడుతుందని హౌస్ మేట్స్ ఏ సీజన్ లో కూడా ఎక్కడ కూడా ఇలా జరగలేదు. సో టోటల్ ఎపిసోడ్ లోపలికి వెళ్తే మొత్తం ఏంటంటే వీళ్ళందరూ టాస్క్లు అయిపోయిన ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ, విష్ణుప్రియ, ఇంకా సీత గురించి రక్కేసింది గిల్లేసింది అని చెప్పి, ఇంకా సోనియా వచ్చి యష్మిని పీకనొక్కడం దగ్గరకు వచ్చేసిందని చెప్పి వీళ్ళు, అలాగే వాళ్ళు అక్కడ విష్ణుప్రియ, నయనిక వీళ్ళందరూ కూడా ప్రేరణ ఎంత పెద్ద మాటలు అనేసింది అనేసి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అది అయిపోయింది. దాని తర్వాత ఒక్క నిమిషం, వీళ్ళు ఏంటంటే కాంతారా టీం వాళ్ళు ఒక డిస్కషన్ లేపారు. ఏంటి, మేము గెలిచినప్పుడు అంటే అబ్బాయి నెక్స్ట్ ఒక దాంట్లో గెలిచాడు కదా ఈ డిస్క్ టాస్క్ లోని, గెలిచినప్పుడు మాకెందుకు ఇవ్వలేదు, అవతల టీం నుంచి ఒకరిని తీసేయాలని మాకెందుకు ఇవ్వలేదు అన్నాడు. నిజంగా అబ్బాయి ఈ పాయింట్ రీచ్ చేసిన తర్వాత నాకు నిజమే అనిపించింది. బిగ్ బాస్ టీం వాళ్ళు వీళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, దాన్ని ఎందుకు అలా తీసేసి ఇంకో టాస్క్ పెట్టి మళ్ళీ ఏదేదో చేసేసారు. సో ఇదైతే నాకు బిగ్ బాస్ టీం ఎక్కడో క్లారిటీ మిస్ అయ్యారు. వాళ్ళు కొంచెం ఆర్గనైజేషన్ ఏదో తేడా కొట్టింది, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అదైతే కన్ఫర్మ్, అదే అనిపించింది వీళ్ళని చూశాక. తర్వాత వీళ్ళు అప్పుడు అబ్బాయి మాత్రం బిగ్ బాస్ ని ఇలా అన్నాడనమాట, బిగ్ బాస్ నిద్రపోతున్నాడా లేదు అంటే మర్చిపోతున్నాడా, లిమిట్లెస్ బయాస్ బిగ్ బాస్ అని చెప్పేసి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేసాడు అనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత ఏం చేశారంటే, అబ్బాయి ఓడిపోయాడు కాబట్టి చీఫ్ కింద తీసేస్తున్నాము అని చెప్పి బిగ్ బాస్ పిలిచాడనమాట అందరినీ. రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అంటే నిఖిల్ మా టీం దగ్గర ఉంది అంటే, సో రెడ్ ఎగ్ మీ దగ్గర ఉంది కాబట్టి నిఖిల్ మళ్ళీ చీఫ్ కంటెండర్ అవుతావు, దాంతోపాటు నువ్వు రెడ్ ఎగ్ నీకు నచ్చిన వాళ్ళకి ఎవరికి తీస్తే వాళ్ళు చీఫ్ కంటెండర్ అవుతారు, అవతల టీం నుంచి ముగ్గురు వస్తారు అని చెప్పారన్నమాట. సో మళ్ళీ ఇక్కడ డిస్కషన్ ఏంటంటే, ఓడిపోయిన టీం నుంచి ముగ్గురు రావడం ఏంటి, గెలిచిన టీం నుంచి ఇద్దరు రావడం ఏంటి, ఇంకా మేము ఎందుకు ఇంతలా కష్టపడి ఆడాము, ఇంకెందుకు ఇంతలా గెలవడం అని చెప్పేసి మళ్ళీ డిస్కషన్. ఆబ్వియస్లీ ఇది కూడా లాజిక్ పాయింటే, కరెక్ట్ పాయింట్ చెప్పాను కదా, ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే వాళ్ళు చీఫ్ ని తీసేస్తాం కదా, ఇంకొక చీఫ్ ని క్లాన్స్, ఇంకొక ఆపోజిట్ క్లాన్ ఉంటది కదా, దానికి చీఫ్ ని పెట్టాలి, ఆ చీఫ్ ని ఎలా పెట్టాలి, ఫుడ్ గురించి ఎలా ఫైట్ చేయాలి అన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప ఇది మిస్లీడ్ అవుతుందని కూడా అనుకోలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో ఎక్కడో ఏదో మాత్రం ఏదో మిస్ అయింది, అది కన్ఫర్మ్. సో ఇక్కడ కూడా మళ్ళీ అబ్బాయి మాటలు వదిలేశాడనమాట, బిగ్ బాస్ పడుకున్నాడా, ఇష్టం వచ్చినట్టు ఏదో రాసి పడేస్తున్నట్టున్నారు అనేసి. ఊరుకుంటారేంటి ఇన్నిసార్లు అంటుంటే, తప్పు ఎటు ఉన్నా లేకపోయినా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఆ ఇంట్లోకి వెళ్ళాం కాబట్టి వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వాల్సింది, తప్పైనా ఉప్పైనా ఏం జరుగుతున్నా సరే. బిగ్ బాస్ మళ్ళీ పిలిచేమన్నాడు, మీరు ఓడిపోయారు కాబట్టి మీరు ఓడిపోయిన టీం నుంచి ముగ్గురు వస్తారు, మీ ముగ్గురులోని తలపడి ఒకరిని తీయాలి, వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళ నుంచి ఇద్దరు మాత్రమే వస్తారు, అంటే నిఖిల్ ఒకరితో ఫైట్ చేస్తే సరిపోతుంది, ఇది మీకు ఇష్టమైతే ఉండండి లేకపోతే పోండి, నా ఇల్లు నా ఇష్టం అని చెప్పారన్నమాట. చెప్పేసరికి అందరూ సారీ చెప్పాడు. తర్వాత అబ్బాయి కూడా, బిగ్ బాస్ నేను సరదాగా జోక్స్ వేసాను, మీకు నచ్చకపోతే ఇంకెప్పుడు జోక్స్ వేయను, కానీ నాకు ఎందుకో నచ్చలేదు మీరు అందరు చెప్పింది అని చెప్పాడనమాట. అబ్బాయి చెప్పిన దాంట్లో అర్థం ఉంది నిజంగానే. కొన్ని విషయాలు స్టార్టింగ్ లో నాకు ఎందుకు ఇలా ఊరుకుని తిడుతున్నాడు అనుకున్నా, అక్కడ తిట్టకూడదు, కానీ ఈ ప్లాన్స్ ఈ టాస్క్ విషయంలో అన్నింటిలో మాత్రం ఎక్కడో ఏదో మిస్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ నిఖిల్, సోనియా, అబ్బాయి, అమ్మ బాబాయ్, ఈ సోనియా నిఖిల్ తాగేస్తున్నాడని టైంకి తినట్లేదనేసి అలిగిందంట. అలక ఇలా అలా కాదు, పిచ్చలక. ఈ అలకతో ఆ మరుసటి రోజు కూడా సోనియా, మనం ప్రోమోలో చూస్తాం కదా, సోనియా తిన్నావరా అంటే, నేను తినలేదు, నెక్స్ట్ వచ్చినప్పుడు తింటాను అంటే, అదే నిన్నటి ఇంకా కంటిన్యూ చేస్తున్నావు నిన్న సిగరెట్ గురించి అది ఇది అంటే, అవును నేను తాగొద్దని తాగడం కదా అని చెప్పి వాళ్ళు ఇద్దరు మధ్యలో ఇద్దరు మాట్లాడుకొని మానేశారు. పేడ వదిలింది. ఎందుకంటే నిఖిల్ ఇప్పుడు అబ్బాయితో అంటున్నాడు అనమాట, అన్నింటికి డామినేట్ చేస్తుందిరా, నేను బయటే నా డామినేషన్ నేను తట్టుకోలేను, ఎందుకంటే తాగొద్దు తినొద్దు చెయ్యొద్దు అంటది, తాగొద్దని పూర్తిగా ఒకేసారి ఎలా మానేస్తాను, జస్ట్ 18 days పరిచయానికి నా మీద ఫుల్ డామినేట్ చేయడానికి చేస్తుంది, నాకు ఎక్కడో దగ్గర ట్రిగర్ అవుతుంది అనుకున్నా, నాకు ట్రిగర్ అయిపోయింది, నాకు చిరాకు, ఆ రెడ్ ఎగ్ తనకే ఇస్తా, ఎలా చీఫ్ కింద ఉంటుందో చూస్తా అన్నాడు. ఇక్కడ నిఖిల్లో 2 angles. అయితే ఒకటి, సోనియా కోపాన్ని తట్టుకోలేడు కాబట్టి రెడ్ ఎగ్ ఇచ్చేసాడు, ఇంకొకటి ఏంటంటే ఎలా చేస్తుందో చూద్దాం అని చెప్పి కూడా ఇచ్చాడు. సో 2 బయటకు మేనేజ్ చేయడానికి ఎలా చేస్తుందో చూస్తా, ఏం చేస్తుందో నేను చూస్తా అని చెప్పాడు. కానీ అది కాదు, ఇచ్చేస్తే ఈ అమ్మాయిని తలక నొప్పి ఉండదు, మళ్ళీ గొడవ ఆడదు, ఎందుకురా బాబాయ్ అని చెప్పి ఇచ్చి పడేశాడు అనమాట. ఎందుకంటే ఇచ్చేవాడు చీఫ్ కింద ఎలా చేస్తుందని చూస్తే సరిగ్గా ఆడకుండా చేయొచ్చు కదా, ఏదో కొంచెం ఆవిడకి డౌట్ రాకుండా చేయొచ్చు కదా, చేయలే. సో ఇచ్చేసి తనని ప్రశాంతం చేశాడు, దీంతో ఎవరు పడతారని. ఇది ఇంకా అక్కడ అబ్బాయి కూడా చెప్పాడనమాట, మీరు ఆడుతున్నప్పుడు కూడా నువ్వు నీకు తెలియకుండానే వాళ్ళ మాటలు వింటున్నావరా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు నువ్వు, అది కొంచెం ఆలోచించుకో చూసుకో అని చెప్పాడనమాట. నిజం ఆ మాట. మణికంఠ కూడా నిఖిల్కి ఇదే చెప్పాడు, చాలా నువ్వు రాంగ్ వెళ్ళిపోతున్నావు, నువ్వు కాకుండా మిస్బిహేవ్ చేస్తున్నావు, అంటే మిస్బిహేవ్ ఇన్ ద సెన్స్
సో నీది కాకుండా ఓవర్ అగ్రెసివ్ అయిపోతుంది, ఏంటంటే ఆడుతున్నావు అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ సీత కూడా పాపం బాధపడింది. సీతకు కూడా ఇవ్వచ్చు అని చెప్పాను కదా, సోనియాకి భయపడుతున్నాడు నిఖిల్, ఇది కన్ఫర్మ్ రాసుకోవచ్చు. సోనియా గొడవ లేక నామినేషన్స్ పడలేక ఇచ్చి పడేశాడు అంతే, ఇంకేమీ లేదు అక్కడ. బయట కూడా చెప్తున్నారు కానీ లోపల అదే. సీత చాలా హర్ట్ అయింది, తనకి ఇస్తాడు అనుకుంది. ఎవరైనా హర్ట్ అవుతారు ఆబ్వియస్లీ. మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ కంటెస్టెంట్స్ పిలిచారు. మీలో కొంతమంది బిగ్ బాస్ నిర్ణయాలను సవాల్ చేస్తున్నారు, అమర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు, అందులో ఎస్పెషల్లీ అభయ్. అందువల్ల కాంతారా టీం సభ్యులు చీఫ్ కంటెంటర్ కింద పోటీ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరు లేరు, నిఖిల్కి సోనియాకి మధ్యలోనే ఇది మాట. సో ఇది ఆఖరికి ఆలోచించుకుని ఒకదాని తర్వాత అన్ని చూసుకున్న తర్వాత ఒక క్లాన్ ని డిసాల్వ్ చేసేసాడు బిగ్ బాస్. సో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి ఇప్పుడు ఏంటి, చీఫ్ ఇన్ ద సెన్స్ కెప్టెన్ ఒకడే ఉంటాడు హౌస్ కు నాకు తెలిసి. మరి మిగతా వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళకి ఫుడ్ ఇస్తాడా, వాళ్ళ క్లాన్ ఉందా, లేకపోతే అందరూ నిఖిల్ అండర్లోనే ఉండిపోతారు అనుకుంటున్నాను. అందరూ అంటే పాత ఎపిసోడ్స్ లో కెప్టెన్సీ టాస్క్ టైప్ లో కెప్టెన్సీలో అయిపోతుంది అన్నమాట. సో నిఖిల్కి మన సోనియాకి పెట్టారు. ఆబ్వియస్లీ నిఖిలే గెలిచేశాడు, సోనియా ఓడిపోయింది. సో మళ్ళీ నిఖిల్ ఏంటది నిదానమే ప్రధానం అని టాస్క్ పెట్టాడు, నిఖిల్ చాలా బాగా ఆడాడు. సో ఇందులో మళ్ళీ నిఖిల్ అగైన్ చీఫ్ మాట. సో ఇది ఓవరాల్ గా అయితే మాత్రం నిఖిల్ ఇలాగే ఆడి సోనియా గురించి తెలుసుకొని చేస్తే మాత్రం చాలా చాలా బాగా ఆడతాడు. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టేక్ కేర్, బాబాయ్. ఒక మాట, బిగ్ బాస్ టీం వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా, మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అబ్బాయిది తప్ప కరెక్టా చెప్పండి.